ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు. అతడి ఇంటి ముందే ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షం నీడలో అతడు చిన్ననాటి నుంచి ఆడేవాడు. ఆ చెట్టు ఫలాలను తినేవాడు, కొమ్మలపై ఎక్కేవాడు, చాలా సంతోషంగా ఆడుకునేవాడు. కాలం గడిచింది. కుర్రవాడు పెద్దవాడయ్యాడు. ఉద్యోగం కోసం గ్రామం వదిలి వెళ్లిపోయాడు. సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ కుర్రవాడిని చెట్టు ఇలా అని అడిగింది, నీవు చాలా రోజుల తర్వాత వచ్చావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నాకు కొంత డబ్బు కావాలి అని అన్నాడు. అప్పుడు చెట్టు ఇలా అంది, నా ఫలాలను తీసుకొని అమ్ముకొని డబ్బు సంపాదించుకో అంది చెట్టు. ఆ చెట్టు చెప్పినట్లే ఆ ఫలాలను కోసుకొని డబ్బు సంపాదించుకున్నాడు ఆ కుర్రవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ చెట్టు, నా కొమ్మలు కత్తిరించి వాటితో ఇల్లు కట్టుకో అంది. ఆ చెట్టు చెప్పినట్లే ఆ చెట్టు కొమ్మలు కత్తిరించి ఇల్లు కట్టుకున్నాడు కుర్రవాడు. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. ఇప్పుడు చాలా వృద్ధుడయ్యాడు. అప్పుడు చెట్టు మళ్ళీ అడిగింది, ఈసారి నీకు ఏమి కావాలి అని. అప్పుడు వృద్ధుడు ఇలా అన్నాడు, నేను చాలా అలసిపోయాను, నాకు కూర్చోవడానికి స్థలం కావాలి అని అన్నాడు వృద్ధుడు. అప్పుడు చెట్టు కాస్త బాధగా కానీ ప్రేమగా ఇలా అంది, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వు కూర్చోవడానికి మొద్దు మాత్రమే మిగిలింది, దాని మీదే కూర్చోమని చెప్పింది. ఆ వృద్ధుడు సంతోషంగా అక్కడ కూర్చున్నాడు. ఈ కథ నీతేంటో తెలుసా ఫ్రెండ్స్? తల్లిదండ్రుల ప్రేమ తారసపడే చెట్టు లాంటిదే. వారు ఎప్పుడూ మన కోసం తమను తాము త్యాగం చేస్తారు. మనం వారిని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.